శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. జ్యోతిష చక్రంలోని 6వ రాశి అయిన కన్యా రాశి వారికి ఈ 2025 సంవత్సరం మార్చి 16వ తేదీ నుండి మార్చి 22 శనివారం వరకు వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్య జీవితం, కుటుంబ జీవితం, విద్యా జీవితం, ప్రేమ జీవితం, ఈ వారంలో ఈ కన్యా రాశి వారికి కలిసి వచ్చే రోజులు, అలాగే అనుకూలమైన స్థితిగతులు, అలాగే కలిసి వచ్చే అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈ రోజైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమైతే మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకింత సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వారు మంచి జ్ఞాపక శక్తి, అలాగే తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు. ఏ విషయంలో అయినా సరే బుద్ధిని ఉపయోగిస్తారు. అలాగే మనోనిబ్బరాన్ని మెండుగా కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారు మనసులో అనుకునేది మాత్రమే చేస్తారు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. అదేవిధంగా అనేక మంది స్నేహితులను కలిగి ఉంటారు. ఇతరుల మనోభావాలని చదవగలిగి తెలుసుకోగలిగేటటువంటి నేర్పు ఈ రాశి వారు అధికంగా కలిగి ఉంటారు. ఇక కన్యా రాశి వారు విశాలమైన దృక్పథం వీరి సొంతం. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి వీరు చూడడానికి ఎంతో సీరియస్గా ఉంటారు, ప్రశాంతంగా కనిపిస్తారు, జాగ్రత్త కలిగి పొదుపరుకలుగా ఉంటారు, మనోనిబ్బరాన్ని అధికంగా కలిగి ఉంటారు, మానవతావాదులై ఉంటారు, ఎంతో మంచి స్నేహితులు కూడా ఉంటారు. మీకోసం అందరి కోసం మీరు అన్నట్లుగా ఈ రాశి వారు ప్రవర్తిస్తారు. ఇక కన్యా రాశిలో పుట్టిన వారు డబ్బుకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు అందరి సలహాలు సంప్రదింపులు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటూ చక్కటి నైజం వీరి సొంతం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో అంటే ఈ మార్చి 16వ తేదీ ఆదివారం నుండి మార్చి 22 శనివారం తేదీ వరకు ఈ వారంలో ఈ కన్యా రాశి వారికి వీరి శరీర ఆరోగ్యం చాలా అంటే చాలా బాగుంటుంది. వీరికి ఎలాంటి చిన్న అనారోగ్య సమస్యలు గతంలో ఉన్నా అవి ఈ వారంలో తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ కన్యా రాశి వారు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సమయానికి భోజనం, నిద్ర, వ్యాయామం, నడక, మెడిటేషన్ వంటివి చేసుకోవడం ద్వారా కన్యా రాశి వారికి వారి యొక్క ఆరోగ్యం చాలా అంటే చాలా బాగుండబోతుంది. ఎందుకంటే మనకు ఆరోగ్యం బాగుంటేనండి మనం అన్ని పనులు సజావుగా సక్రమంగా చేసుకుంటాం. మన వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఏ రంగంలో ఉన్నాకనే మన ఆరోగ్యం బాగుంటేనే మనం అన్ని పనులు చేసుకుంటాం, మనం బాగా సంపాదిస్తాం. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారండి వీరు చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం, వృత్తి పరంగా చాలా కష్టజీవులు అండి. చాలా బాగా కష్టపడతారు, మంచిగా కష్టపడతారు. ఒకరికి కీడు చేసే మనస్తత్వం ఈ కన్యా రాశి వారికి అసలు ఉండదండి. వీరు మనసులో అనుకున్నది మాత్రం వీరు చేస్తారు. వృత్తిలో కానీ, అది వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ వీరిని చూసి అందరూ అరే ఏం వీళ్ళు ఇంత బాగా పనిచేస్తున్నారు అని వీళ్ళు కొంతమంది మెచ్చుకుంటారు, కొంతమంది నొచ్చుకుంటారు కూడా అండి. అంత బాగా వీళ్ళు పనులు బాగా చేస్తారు. కాబట్టి ఈ కన్యా రాశి వారికి కొంచెం నరదృష్టి కూడా ఎక్కువ ఉంటుందండి. ఇక ఈ కన్యా రాశి వారికి అందుకే ఆరోగ్యం కొంచెం క్షీణించే ధోరణి కనిపిస్తుంది. అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలండి. ఇవన్నీ పనుల మూలకంగానే వస్తాయి ఈ రాశి వారికి. కాబట్టి వీరైతే మీరు నలుగురికి సహాయం చేసే గుణం ఉంటుంది కాబట్టి మీకు అంతా మంచి జరుగుతుందండి కన్యా రాశి వారికి. అందులో ఏ సందేహం లేదు. మనం మంచి చేసే మనకు భగవంతుడు మంచిగా చేస్తాడు. కాబట్టి కన్యా రాశి వారు నలుగురికి మంచి చేస్తారు కాబట్టి వాళ్ళకు భగవంతుడు ఎప్పుడు మంచి చేస్తాడు. కాకపోతే ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు కొన్ని చిరాకులు, సమస్యలు వేధిస్తుంటాయి. కాబట్టి అంత భయపడాల్సిన పనేం లేదు. మీ మంచి మీకు మంచి చేస్తుంది. కాబట్టి మీ కుటుంబ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ఉద్యోగ జీవితం ఈ వారంలో చాలా చక్కగా ఉంటుంది. కాకపోతే మీరు మీ ఉద్యోగ జీవితంలో ఈ వారంలో కన్యా రాశి వారికి ముఖ్యంగా చెప్తున్నాము, మీరు ఉద్యోగ జీవితంలో ఎవరికి తొందరపాటుగా మాట ఇవ్వకండి. మీ పనులు మీరు సక్రమంగా చేసుకోండి. ఎదుటివారి పనులు మీరు ఒప్పుకోకండి. ఎలా ఉంటారంటే అరే నాకు చిన్న పని ఉంది, నువ్వు ఈ పని చేసి పెట్టు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వచ్చి అప్పుడు మీరేం చేస్తారు? పని అప్పచెప్పాడు కదా, స్నేహితుడే కదా, కొలికే కదా అని మీ పనులు పక్కన పెట్టి వాళ్ళ పని ముగించేస్తారు. ఈ లోపల మీకేమవుతుంది? మీ పని పెండింగ్ పడుతుంది. ఇలాంటి ధోరణి పక్కన పెట్టి ముఖ్యంగా ఈ వారంలో అయితే మీరు ఈ రాశి వారికి కొంచెం గ్రహాలు చిన్న చూపు చూస్తున్నాయి కాబట్టి ఈ వృత్తి, ఉద్యోగం జీవితంలో మాత్రం ఈ వారంలో కన్యా రాశి వారు మీకు సహాయం చేసే గుణం ఉంటుందండి. అది చాలా మంచి గుణం. కాకపోతే ఈ వారంలో మీకు సహాయం చేసే విధంగా గ్రహాలు మీకు కలిసి రావడం లేదు. కాబట్టి మీ పని మీరు సమయానికి చాకచక్యంగా చేయండి. మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఖచ్చితంగా. అదేవిధంగా విద్యార్థులకు ఈ వారంలో బాగా కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరి విద్యా జీవితం చాలా బాగుంటుందండి. చదువులపైన ఫోకస్ పెడతారు, మంచి మార్కులు కూడా వస్తాయి. అదేవిధంగా వ్యాపార జీవితంలో చూసుకుంటే కన్యా రాశి వారికి ఈ వారం వ్యాపారంలో చాలా మంచి లాభాలు రాబోతున్నాయి. డబ్బులను బాగా సంపాదిస్తారు. కాకపోతే ఆ వచ్చిన డబ్బులను మాత్రం మీరు డబ్బును వృధా ఖర్చు చేయకండి.
ఎందుకంటే ఫ్యూచర్ కోసం డబ్బును పొదుపు చేయండి. అదేవిధంగా దాంపత్య జీవితం చూసుకుంటే కన్యారాశి వారికి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకరు అంటే భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా మాట పంటింపులు వచ్చినప్పుడు ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఒకరు మౌనంగా ఉండడం ప్రయత్నం చేయండి. ఎలాంటి సమస్యలు ఉండవు, అన్నీ సర్దుకుంటాయి. మీ దాంపత్య జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ వారంలో కన్యారాశి వారికి చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో కేతు ఉండడం వలన మీరు పనిచేసే స్థలంలో అంటే మొదటి ఇల్లు అంటే మీ ఇంట్లోనే కేతు ఉండడం వల్ల మీరు పనులు చేసే స్థలంలో ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు. ముందుగా చెప్పాం కదండి, మీరు పనులు చేస్తున్నప్పుడు ఈ పని మేము చేసి పెడతాము లేదా మీకు డబ్బు సహాయం చేస్తాము అని మాత్రం ఎవరికి ఏ వాగ్దానాలు చేయకండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మీకు ఎలాంటి ఢోకానే ఈ వారంలో కనిపించడం లేదు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక జీవితం, కుటుంబ జీవితం, విద్యా జీవితం, ప్రేమ జీవితం, దాంపత్య జీవితం ఈ వారంలో మీకు చక్కగా ఉండబోతుందండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు మాత్రం ఎవరికి వాగ్దానాలు మాటలు ఇచ్చే ప్రయత్నాలు చేయకండి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు అయితే పాటించండి. ఇక కన్యారాశి వారి ఈ వారంలో బుధవారం రోజున నరసింహస్వామిని పూజించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.